రాష్ట్రంలో ఇటీవల జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సర్ఫరాజ్తో మా ప్రతినిధి షేక్ యూసఫ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులపై దాడి జరుగుతున్నటువంటి నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం ఉమ్మడి కడప జిల్లాలో కూడా సాక్షి విలేకరులపై కూడా దాడికి పాల్పడినారు. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సర్ఫరాజ్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం. జర్నలిస్టులపై దాడిని ఈ ప్రెస్ క్లబ్గా అధ్యక్షుడిగా ఉండి వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే అంశాలపై మనతో మాట్లాడడానికి సర్ఫరాజ్ గారు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి. జర్నలిస్టులపై ఈ మధ్య కాలంలో దాడులు అనేవి అనేకంగా జరుగుతున్నాయి. ఈ దాడులు చేయడం అనేది హేయమైన చర్య. ఇటీవల కడప జిల్లా వేములలో నీటి సంఘం ఎన్నికలు కవరేజ్ చేసేందుకు వెళ్లిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామ్యాన్లతో సహా అందరిపై దాడి చేయడం జరిగింది. ఇదే విషయమే మనము ఈ రాయచోటిలో జర్నలిస్టు సంఘాలందరూ కలిసి వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ కానివ్వండి, ఏపీడబ్ల్యూజే కానివ్వండి, అన్నమయ్య జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సభ్యులందరూ కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రంజన్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అలాగే రాయచోటిలోనే కాకుండా జిల్లాలోని ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సైతం వీటిపై తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాలు ఏదైనా, అది టీడీపీ అయినా, వైసీపీ అయినా, బీజేపీ అయినా, మీడియాపై దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. వేములలో దాడి చేసినారు. అలాగే ఈ మధ్యకాలంలో విపరీతంగా సోషల్ మీడియాపై సైతం అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మీడియా రంగం అనేది ప్రజల సమస్యలను, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా పనిచేస్తుంది. అయితే వాటిని స్వాగతించాల్సిన ప్రభుత్వం అనగా మీడియా గొంతు నొక్కే విధంగా ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి మీడియాను ఫోర్త్ స్టేట్ అని రాజ్యాంగము ఒక ఫోర్త్ స్టేట్ స్థానం కల్పించిందంటే మీడియాకున్న స్థానం ఏంటో తెలుస్తుంది. రాష్ట్రంలో ఏ మీడియా అయినా, ఏ యూనియన్ సంఘాలైనా వారికి సమస్య వచ్చినప్పుడు ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉంది. వారు ఫలానా యూనియన్, వీడు ఫలానా అసోసియేషన్ అని పక్కన పెట్టకుండా అందరూ ఏకతాటిపై ఉండి మీడియాకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎంతో గౌరవప్రదమైన ఫోర్త్ స్టేట్ను నిలబెట్టుకోవాల్సిన అవసరం పాత్రికేయులకు ఉంది. ఏది అయినప్పటికీ అన్నమయ్య జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సర్ఫరాజ్ గారు ఒకటే తెలియజేస్తున్నారు. జర్నలిస్టులు అందరూ ఒక కుటుంబ సభ్యులు. ఏమైనా ఎప్పుడు జర్నలిస్టులకి ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా మేము అండగా నిలుస్తామని, ప్రభుత్వాలు వేరే అయినా కూడా జర్నలిస్టులు అందరూ ఒకటే ఐక్యతంగా ఉండాలని, జర్నలిస్టుల కోసమే మేము పోరాటాలు చేస్తున్నామని సర్ఫరాజ్ గారు తెలియజేశారు. కెమెరామ్యాన్ శివలాతో షేక్ యూసుఫ్, రాయచోటి, అన్నమయ్య జిల్లా, 1 టీవీ న్యూస్.